హలో అండి. హ్యాపీగా హైదరాబాద్ సిటీలో సెటిల్ అవుదాం అనుకుంటే రియల్ ఎస్టేట్ పెద్ద షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది ఈరోజు. ఈ న్యూస్ ప్రకారం ఒక పెద్ద స్కామ్ జరుగుతుందట. మరి దీనిలో మీరు ఒక పార్ట్ అయ్యారేమో ఒకసారి చూద్దాం. కోకాపేట్ భూములు, తెల్లాపూర్ భూముల గురించి అందరికీ తెలుసు కదా. హైదరాబాద్ వెస్ట్ జోన్. ఇక్కడ ఆకాశాన్ని తాకేంత పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి. అయితే ఒక ఇల్లు కొనాలని ఆశపడ్డారనుకోండి, ప్రీ లాంచ్ స్కామ్లో ఇరుక్కుపోతున్నారు చాలా మంది. పెద్ద పెద్ద బ్రాండ్లు, కార్పొరేట్ సంస్థలు అయితే వీళ్ళకి చట్టాలు చుట్టాలైపోయాయి అనిపించింది. ఈ న్యూస్ వింటే మీరు కూడా అదే అంటారు. రేరా నిబంధనలు చిన్న బిల్డర్స్కి మాత్రమే వర్తిస్తాయా అనిపించింది. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లను అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరట. అసలు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వెనక బ్లాక్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం మాట్లాడుకుందాం ఒకసారి. బ్రాండ్ ఇమేజ్ ముందు చట్టంలో లొసుగులు మాయమైపోతున్నాయి. రేరా రూల్ ప్రకారం ఏం చేయాలంటే అన్ని అనుమతులు వస్తేనే డబ్బులు వసూలు చేయాలి, రూపాయి అయినా సరే. కానీ కొన్ని బడా సంస్థలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఇలా కొత్త పేర్లు పెట్టేసి మేము అమ్ముతుంది ఫ్లాట్స్ కాదు, మా కంపెనీలో వాటాలమ్మి అమ్ముతున్నాం అని నమ్మిస్తున్నారు. ఇక్కడ ఒక మెలుకుంది. ఇలాంటి లొసుగులతో సాంకేతికంగా రేరా నుంచి తప్పించుకుంటూ ఇన్వెస్టర్ల దగ్గర కోట్లు గుంజుతున్నాయి. మరి డబ్బులన్నీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తుంది? దీనివల్ల నిజంగా లాభం ఎవరికి అనేది చూస్తే ఇక్కడ జరుగుతున్న అసలు వ్యాపారం ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు కదా, దాన్ని అందరూ ఏమనుకుంటారంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అనుకుంటారు. అలా కాకుండా ఇంకో కొత్త చోట భూములు కొనడానికి డైవర్ట్ చేస్తున్నారట. అంటే మీ డబ్బుతో వాళ్ళ ఆస్తి పెంచేసుకుంటున్నారట. ఇదే న్యూస్. కానీ మీరు అనుకున్న మీ ప్రాజెక్ట్ మాత్రం సరైన టైంలో పూర్తి కాదు. మరి ఇందులో లాభం ఎవరికి? బడా బిల్డర్స్కి, వాళ్ళకనుకున్న రాజకీయ శక్తులా, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళకే కదా. మరి నష్టం ఎవరికి అంటే, తక్కువ ధరకు వస్తుంది కదా అని ఆశపడి కష్టపడి దాచుకున్న రూపాయి అంతా పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు కదా కామన్ మ్యాన్, వాళ్ళకి. సో బిల్డర్స్ అసోసియేషన్స్లో ఉన్న వాళ్లే గొడవ చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఏంటి అంటే, ఇలా అడ్డగోలుగా విక్రయాలు చేయటం వల్ల మార్కెట్ స్టెబిలిటీ తగ్గుతుంది, అస్థిరతకి లోనవుతుంది. రేపొద్దున ఈ బడా ప్రాజెక్టులు పొరపాటున మధ్యలో ఏదైనా ఆగిపోతే, పోని వదిలేస్తే ఐటీ కారిడార్లో రియల్ ఎస్టేట్ నమ్మకం అనేది ఉండదు, ఒక్కసారిగా పడిపోతుంది. కేవలం వాళ్ళకి జరిమానా విధిస్తే సరిపోదు. ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించే ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా సరే వాళ్ల లైసెన్స్లు రద్దు చేయాలి అని అంటున్నారు. సో ఈ న్యూస్ అంతా విన్న తర్వాత ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకో లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మీ అభిప్రాయాన్ని చెప్పండి. బ్రాండ్ ఎంత పెద్దదైనా కావచ్చు, అది అమితాబ్ బచ్చనో ఇంకెవరో వచ్చి మనకు ప్రకటన ఇవ్వచ్చు. సో రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా ఉండడం అంటే చట్టవిరుద్ధమే. తక్కువ ధర అని ప్రీలాంచ్ ఉచ్చులో మీరు పడకండి. ప్రభుత్వం దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కామన్ మ్యాన్కి నిజంగా భరోసా ఎక్కడి నుంచి వస్తుందండి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ఈ ప్రీ లాంచ్ దందా గురించి మీరేమంటారు? మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆఫర్ల వల్ల ఇబ్బంది పడి ఉన్నారా? జస్ట్ కామెంట్ బిలో అండ్ షేర్ యువర్ ఒపీనియన్. బాయ్.